వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ముంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం అయితే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే నిర్దిష్టమైన సూచనలు, అదేవిధంగా ఒక మెమోను కూడా తీసుకురావడం జరిగింది. దాంతో నిన్నటి వరకు సముద్రంలో లంగర్లు వేసినటువంటి బోట్లు కూడా సుమారు ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకున్నట్టయితే ఈ కొత్తపట్నం పరిసర ప్రాంతాల్లో 400 బోట్లు అయితే ఉంటాయి. 400 బోట్లు కూడా నిన్న ఒడ్డుకు తీసుకురావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు కొత్తపట్నం పల్లిపాలెంకు సంబంధించి మత్స్యకారులు అయితే ఉన్నారు. అసలు ఈ తుఫాన్ పట్ల వారు ఏమనుకుంటున్నారు, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు అందాయి, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ప్రభుత్వ అధికారులు సూచనలు చేయడం మొత్తం ఒడ్డుకు రావడం కూడా జరిగింది పడవలు. అసలు ఎన్ని పడవలు ఉన్నాయి, అసలు ఎలాగ ఉంది పరిస్థితి ఇక్కడ? ఇక్కడ బాగా ఘోరంగా ఉంది సార్. ఇక్కడ 400 బోట్లు ఉంటాయి, 400 బోట్లు ఉంటాయి. ఇక్కడ మాకు అధికారులు వస్తున్నారు కానీ ఇగో మీకు ఈ రూపాయి ఇస్తాము, ఇగో లేకపోతే ఈ గింజ ఇస్తాము, ఈ పప్పు ఇస్తాము అన్న వాళ్ళు లేరు. మేము బాధలు పడి మేము ఏదో అప్పు తీసుకొని తింటున్నాము. ఏదో ప్రభుత్వం అన్న వాళ్ళు రూపాయి తీసుకోండి లేకపోతే ఈ గింజ తీసుకోండి అన్న ఇచ్చోన ఇది లేదు. మాకు ఎట్టా జీవనం చేయాలి సార్? అంటే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మీరు ఇబ్బంది పడుకోకుండా, ముఖ్యంగా తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఉంటూ సురక్షితం కాదు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం. అక్కడికి వెళ్ళలేదు మీరు? వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తే కదా, ఇప్పుడు ఎక్కడైంది మాకు తెలియదు. వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తే మేము వెళ్తాం అలమిడి పడి. అది సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు సుమారు 400 పడవలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి. ఈ 400 పడవలకు సంబంధించి ఏదైనా మత్స్యశాఖ నుంచి ఏదైనా మీకు సహాయం అందటం కానీ, ఏదైనా సూచనలు చేయడం కానీ, లేకపోతే అప్పటి వరకు ఈ తుఫాన్ తగ్గేంత వరకు ఒక చోట ఉండడం కానీ ఎటువంటి ఆ సందేశం ఇవ్వడం జరిగింది? పిలవల ఏ ఎంఆర్ఓ కానీ ఏ కలెక్టర్ కానీ ఎవరు కానీ చెప్పలేదు. కానీ మీరు అయితే జాగ్రత్తగా ఉండమన్నారు. 20 రోజుల నుంచి మమ్మల్ని పడవలని కొన్ని ఆపేశారు. పోయిన చిత్తకార్తి కానించి ఆ ఊరంతా మునిగిపోయింది. కావాలంటే చూడండి, మొత్తం దామ మరి అంత తనిగదు కొడతాం జనాన్ని. పొద్దు ఊగితే మటుకి అసలు ఉండలేకపోతున్నాం ఈ ఊళ్ళో. అంత దామ గుట్టేస్తుంది. అది వల్ల మాకు మచ్చిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ బియ్యం ఇచ్చానన్నారు. బియ్యం మా దగ్గరికి రాలే. ఇంకా 3000 రూపాయలు డబ్బులు చెప్పాడు, మా దగ్గరికి రాలా. జనార్దన్ వచ్చి బియ్యం ఇవ్వమన్నా కూడా ఇంత మటుకి మాకు ఎత్తుకొచ్చి మాకు బియ్యమే తీయలేదు, ఏం లేదు. వడ్డీలు తీసుకొని ఫైనాన్స్ వడ్డీలు తీసుకొని తింటున్నాం. ఎవళ్ళు తినపోయినా ఈ పొదుపులు కట్టుకోవాలన్నా 20 రోజుల నుంచి మమ్మల్ని చెప్పలాపి కళ్ళూరు బోట్ల నుంచి అది ఒక నెల రోజులు ఆపేసేసాము. వాళ్ళు కళ్ళూరు బోట్ల వాళ్ళు తోలుతుంటే మేము భయపడిపోయి వాళ్ళు బోట్ల వల్ల వాళ్ళు పడవలు వెళ్ళకోకుండా అట్టాగే ఉన్నాము. అందరికీ తుఫాను ఈ వర్షాల వల్ల అసలు వాళ్ళు పూర్తిగా చిన్న ఇబ్బంది కాదు, మత్స్యకారులు పడే ఇబ్బంది అంతంత కాదు, అంత ఇబ్బంది పడిపోతున్నాము. మీరు ప్రభుత్వం వాళ్ళు ఆచరించి మమ్మల్ని సహాయం చేయమని కోరుకుంటూ. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎన్ని ప్రభుత్వ అధికారులు సూచనలు ఇచ్చినా సరే మీ పల్లిపాలెలకు సంబంధించి ఒక నిబంధన చేసుకుంటారు, ఎవరు వేటకు వెళ్ళకూడదు. అంటే గతంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కూడా వేటకు వెళ్ళి కొంత ప్రమాదం కొని తెచ్చుకునే పరిస్థితి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమి లేదా? ఏమన్నా మీరు నిర్ణయం తీసుకోవడం జరిగిందా? ముందే తెలుసు. కాకపోతే ఏంటంటే అధికారులను ఆశించి మేము అట్టాగే ఉంటున్నాం వాళ్ళు చెప్పినట్టుగా. మేము లేదంటే మనం 4 రోజులు 5 రోజుల దాకా ఆడ చేయాలి. ఇవాళ 3 రోజుల కింద ఆపాలి ఈ పడవలో. మా లెక్క అయితే మాకు తెలుసు తుఫాన్ అన్న సంగతి ముందుగానే మాకు కొద్దిగా సూచనలు వస్తాయి. ఈ అధికారులు వచ్చేసేసి అసలు వెళ్ళొద్దు అని చెప్పి ఆడ ఆపేసేసి చేస్తే అట్టగా ఉన్నాం. మాకు ఏదన్నా సహాయం చేయాలి కదండి. మేము బతకాలి, తినాలిగా. మేము తెచ్చుకుంటే తిన్నట్ట లేకపోతే లేనట్ట మీకు తెలుసు. మీకు కూడా తెలియకోకుండా ఏముండదు. తెచ్చుకొని తినేదానికి కూడా మాకు ఏదైనా సహాయం చేయాలి కదా. ఇంటికాడ ఉంటున్నాం కదా, మాకు ఏదైనా సహాయం చేయమని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ తుఫాన్ నేపథ్యంలో కూడా కొంతమంది చాలా లైట్ తీసుకుంటుంది, ఇదేంటి అన్ని తుఫాన్ లాగే సాధారణమైన తుఫాను. కానీ ప్రభుత్వం తుఫాను ప్రకటించగానే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. దీని ప్రభావం హుదుహుదు అదేవిధంగా గతంలో వచ్చిన లైలా తుఫాన్తో పోల్చి చెప్తున్న పరిస్థితి. అంటే మీరు ముఖ్యంగా మత్స్యకారులు అసలు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి బోట్లు ఒడ్డుకే పరిమితం చేయమంటున్నారు. ఇప్పుడు మీరు మత్స్యకారులుగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? మత్స్యకారులందరికీ మీరు ఎటువంటి సందేశం కాపుగా ఏమి ఇచ్చారు? మేము జనాన్ని అందరినీ ఆపేసాం. కాపులుగా మేము పెద్దలుగా అందరం కలిసి చెప్పిన మాట పోలీసు వాళ్ళకి కలెక్టర్లకి వీళ్ళకి అందరూ సహాయం చేసి ఆగండి అబ్బాయి వాళ్ళ మాట వినాలి మనం అని చెప్పి ఆపేసేసుకొని ఇప్పుడైతే ఈ గాలిలో ఉండని చెప్పి తుఫాను మాకు కూడా ఉద్రేకంగా ఉన్నట్టుగానే ఉంది. బాగా అట్టుండదంటే ఈ గాలి ఉండని చెప్పి ఈ తుఫాను అటు వెళ్ళేది కంటే ఇటు రావచ్చు, మేమేం చెప్పలేం. దానికి కూడా ఈ గాలి ఈ వాతావరణం మారిందాకా తుఫాను మటుకి నమ్మటానికి లేదు. ఇది ఏ రోజు ఎట్టుండేది కూడా మాకు కూడా భయంగానే ఉంది.
అయితే ఈ తుఫాను నేపథ్యంలో మొన్న చూస్తే అక్కడి వరకు ఉంది, ఇప్పుడు కొద్దిగా ముందుకు వచ్చింది. ఇక్కడ చెత్త అది చూస్తుంటే మీ పడవలు కూడా ఒడ్డుకు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అంటే అది అంటే రాత్రి వర్షానికి దెబ్బకి అంటే అల్లం ఉధృతంగా ప్రవహించాయి, ఇంకా ఈ పెరిగే అవకాశం ఉన్నది తుఫాను రాత్రి పెరిగింది. రాత్రి అదే పెరిగితే ఈ చెప్పలు ఏడగడ ఉండవు. ఏడ మళ్ళీ లాక్కొని ఆ టైంలోనే లాక్కొని వెళ్ళాలి మేము. ఇక ఇదివరకు మాకు టాటర్లు రాలేవు, మేము మోసుకొని పైన పెట్టుకునే స్థితిలో వచ్చేసింది. అందరం కట్టల మీద ఉండి చూసి అది అప్పుడు సర్ది తగ్గింది అనుకొని అప్పుడు వెళ్ళి పడుకున్నాము. తెల్లవారు నిద్రగా అయిపోకుండా అట్టాగే చూస్తుంటే అప్పుడు ఒకటి తగ్గాక అప్పుడు వెళ్ళి పడుకున్నాం. ఇది మొత్తానికి కొత్తపట్నంలో ఉన్నటువంటి పల్లిపాలెం మత్స్యకారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రకటన అయితే చేశారు, అధికారులు అయితే సూచనలు ఇస్తున్నారు. కానీ మాకు కావాల్సిన మమ్మల్ని ఆదుకునేందు కోసం కూడా కొద్దిగా ముందుకు రావాలి, మాకు తెచ్చుకుంటే కానీ తినే పరిస్థితి లేదు కాబట్టి మమ్మల్ని కూడా ఒకసారి చూడాలని చెప్పేస్తున్నారు. అదేవిధంగా తుఫాను ప్రభావం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పడవలు ఇంకా ముందుకు జరిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇళ్ల దగ్గరికి పడవలు తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి తుఫాన్ అయితే మేము తేలిగ్గా తీసుకోము. మేము ఆల్రెడీ మత్స్యకారులకు కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా వేటకు వెళ్ళకోకుండా ప్రభుత్వ అధికారులకు పోలీసులకు అయితే మేము సహకరిస్తామని చెప్పేసి కూడా మత్స్యకారులు అయితే తెలియజేసిన పరిస్థితి పల్లిపాలెం నుంచి అయితే కనిపిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను కారణంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా అయితే కోస్తా ఆంధ్రాలో మటుకి ఈ తుఫాన్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అధికారులు అయితే ముంతా తుఫాన్ పేరుతో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనము ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలంలోని కోస్తా తీర ప్రాంతం అయితే ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటికి రోజు చూసుకున్నట్టయితే నిన్నటికి సముద్రం చాలా దూరంగా ఉంది, సుమారు 100 మీటర్లు ముందుకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. రాత్రికి చూసుకున్నట్టయితే గత రాత్రికి ఈ సముద్రం ఇంకా ముందుకు వచ్చేసి మనం చూస్తున్నటువంటి చెత్త చెదారం మొత్తం కూడా ముందుకు వచ్చేసింది. పడవలు అంటే వాళ్ళు ఒడ్డుకు తీసుకొచ్చిన మత్స్యకారులు అంటే అధికారులు సూచనల మేరకు ఒడ్డుకు తీసుకొచ్చిన పడవలు కూడా రాత్రి సమయానికి ఇక్కడ ఉన్నాయి. వారు ప్రమాదక హెచ్చరికల నేపథ్యంలో కూడా మత్స్యశాఖ ఇచ్చినటువంటి సూచనలతో కూడా పడవలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒడ్డున్నటువంటి రోడ్డు మీదకి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మత్స్యకారులకు అయితే ఇప్పటికే అధికారులు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తుఫాను అజాగ్రత్త అంటే అశ్రద్ధ చేయొద్దు తుఫాను పట్ల కూడా. ఎందుకంటే గతంలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నేపథ్యంలో కూడా మరొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేదాని కోసం కూడా మత్స్యశాఖ అధికారులు, ఇక్కడ రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మెరైన్ శాఖ అయితే పూర్తిగా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ కూడా ఎవరిని కూడా ఇక్కడికి రానికోకుండా అంటే సముద్రానికి చూడటానికి కానీ కార్తీక మాస సందర్భంగా స్నానాలు చేయడానికి కానీ అదేవిధంగా టూరిస్టులు కానీ రావడానికి లేకోకుండా ఇక్కడ పూర్తిగా కూడా భారీ కటౌట్లు అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కూడా జరిగింది. కాకపోతే ఈ తుఫాను రానున్న రోజులు అంటే 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇది ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి నిర్దిష్టమైన ఆ ప్రాంతం అనేది ఇంతవరకు అధికారులు అయితే సూచించినట్టు దాఖలా లేవు. ఇది మచిలీపట్నము అదేవిధంగా కాకినాడ, యానం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశంలో దానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో కూడా దాని ప్రభావంతో సుమారు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు అధికారుల ముందు ఒక పెద్ద ఛాలెంజ్ అయితే ఉంది. ఈ ఛాలెంజ్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటే ఎటువంటి ప్రమాదం జరగకోకుండా ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అయితే ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే స్కూల్ సెలవులు ఇవ్వడం కూడా జరిగింది. 3 రోజులు స్కూళ్ళు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు కూడా పూర్తిగా బందీ అయిపోయినాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్తో పాటు రైల్వేలో సుమారు 42 ట్రైన్లు కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీని తుఫాను ప్రభావం ఆ విధంగా ఉంది కాబట్టి అధికారులు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ కూడా ఎక్కడికక్కడ ముఖ్యంగా సంక్షేమ ప్రాంతాలు అయితే ఈ తీర ప్రాంతాల్లో 14 ప్రాంతాలు గుర్తించారు. ఎందుకంటే ఇక్కడ రామాయపట్నం దగ్గర నుంచి సుమారు వేటపాలెం వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల వరకు కూడా ఉన్నటువంటి ప్రకాశం బార్డర్లో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాల మట్టుకి పూర్తిగా అప్రమత్తం చేశారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు అంటే రానున్న 3 రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకోసం కూడా అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇప్పటికీ కొంతమంది పల్లి గ్రామాలకు సంబంధించి గ్రామస్తులు అయితే ఆ పునరావాస కేంద్రాలకి వెళ్ళేదానికైతే సుముఖంగా చూపుతున్నట్టే పరిస్థితి కనిపించట్లేదు. వారున్న ప్రాంతాల్లో మేము ఉంటామని చెప్పేసి వారు ముందుకేసుకున్న పరిస్థితుల్లో కూడా అధికారులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. వారు త్వరలోనే పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కూడా ముప్పు ప్రాంతాలు అయితే ఉన్నాయంటే లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఈ వర్షాల నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో పొంగిపొర్లే వాగులు వంకలు ఉన్న ప్రదేశంలో రెవెన్యూ శాఖ సిబ్బంది అనేది కూడా వాళ్ళు కాపలా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి గిద్దలూరు అదేవిధంగా
త్రిపురాంతకం శ్రీశైలం వెళ్ళే రహదారులు కూడా పూర్తిగా మూసివేసి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేదానికి దర్శనాలు కూడా నిలిపివేసినట్లు కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ముత్తా తుఫాన్ కారణంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన అంటే ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా ప్రజలు సురక్షితంగా ఉండేదాని కోసం జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలకైతే ప్రజలు పూర్తి సహకారాలు అందించాలి. కాకపోతే ఈ రానున్న ఇంకొక 24 గంటలు ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అయితే గట్టి సూచనలు అయితే ఇస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.